ఇది సినిమా డైలాగ్ అయితే కాదు. వచ్చే జన్మలో నా హనీని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మ, వచ్చే జన్మలో అయినా నా హనీని నా భార్యగా నేను పొందుతాను. మీ ఇద్దరు నా కూతురు కొడుకుగా జన్మనివ్వాలి అని చెప్పి లెటర్లో ఎంతో భావోద్వేగంతో వినయ్ ఈ లెటర్లో రాసుకురావడం జరిగింది. అయితే అమ్మ, నువ్వు జాగ్రత్తగా ఉండు. నా ఫ్రెండ్స్ అందరూ అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళు నేను బాగా చూసుకుంటారు, నువ్వు నా గురించి బాధపడకు అని చెప్పి జాగ్రత్త చెప్తున్నాడు. జాగ్రత్త చెప్తూ వాళ్ళ అమ్మ గురించి నాన్న గురించి ఆ లెటర్లో రాసుకుని వచ్చాడు వినయ్. నా హనీ కోసం నేనేం చేయలేదు, నేను ఏది చేయడానికైనా నా హనీ కోసం ఇప్పటివరకు నేనేం చేయలేదు, కానీ ఇలాంటి పని చేస్తుందని నాకు తెలీదు. తను లేని ఈ లోకంలో నేను ఉండలేను, తన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం, అది నా ప్రపంచం. పాపం అది ఎక్కడా నేను లేకుండా ఉంటే భయపడుద్ది అనే భయంతోనే నేను కూడా తన దగ్గరికే వెళ్ళిపోతున్నాను. నా హనీ నాకు మాట ఇచ్చింది ఏంటంటే, ఈ భూమి మీద నువ్వు లేని రోజు నేను కూడా లేనట్టే అని. కాబట్టి నా మాట నేను నిలబెట్టుకోవాలి. తను కూడా లేని లోకంలో నేను ఉండి ఏ ఉపయోగం? మా ఇద్దరికి 100 సంవత్సరాల మేమిద్దరం కలిసి 100 సంవత్సరాల జీవితాన్ని మేమిద్దరం ఊహించుకున్నాము. కానీ నా బంగారు తల్లి చేసిన పూజలు ఏవి కూడా ఫలించలేదు. ఆ దేవుడి పైన చాలా కోపం వస్తుందమ్మా. నా బంగారు తల్లి పూజలు ఫలితం కనీసం వచ్చే జన్మలో అయినా సరే ఫలించి అప్పుడైనా పెళ్లి చేసుకుంటాము. మేమిద్దరం కూడా మా ఇద్దరిది విడదీయరాని బంధం అనేది నిరూపిస్తామని చెప్పి అందరికీ ఆ లెటర్లో రాసుకొచ్చాడు. మేమిద్దరం బ్రతికున్నా, అది చావులో అయినా కూడా, బ్రతికుండేటప్పుడైనా కూడా మేము కలిసే ఉంటామని చెప్పి కూడా ఆ లెటర్లో వినయ్ రాసుకొచ్చాడు. అమ్మ, ఐ లవ్ యూ. నువ్వు నా బంగారు తల్లివి. నీలాంటి అమ్మ ప్రతి ఇంటికి ఒకరు ఉండాలి. వచ్చే జన్మలో నేను నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు నాన్న నాకు కొడుకు కూతురుగా పుట్టాలి అని చెప్పి నీకు 100 రెట్లు ఇంకా ఎక్కువ ప్రేమతో అప్పుడు నేను చూసుకుంటానని చెప్పి ఇది నా హామీ అమ్మ అని చెప్పి ఆ లెటర్లో వాళ్ళ అమ్మ కోసం నాన్న కోసం రాసుకుంటూ వచ్చాడు వినయ్. ఈ లెటర్ చదివిన వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. సో హితవర్షిని లేనిదే వినయ్ బాబు కూడా లేడు. హితవర్షిని వినయ్ బాబు ఇద్దరు కూడా జన్మజన్మల కలిసే ఉంటారు. అమ్మాయికి టైం అవుతుంది, నా కోసం హనీ వెయిట్ చేస్తుంది కావచ్చు, తొందరగా వెళ్ళాలి, నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నాకు తెలుసు. కానీ సమాజం మొత్తం ఏమనుకున్నా కూడా నా బంగారు తల్లికి అక్కడ భయం అవుతుంది కావచ్చు. నేను వెళ్ళి ధైర్యం చెప్పాలి. ఇంకా ఉంటా మరి. ప్రేమతో హితవర్షిని అండ్ అలాగే నేను ఎప్పటికీ ప్రేమించే వినయ్ బాబు అని చెప్పి ఆ లెటర్లో రాసుకుని వచ్చాడు. మళ్ళీ చెప్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మను తలుచుకుని. ఎందుకంటే నాకు హితవర్షిని అంటే ఎంత ప్రేమో, నువ్వన్నా కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమమ్మ. కాకపోతే హితవర్షిని లేనిదే నేను ఉండలేను, నేను తనకి మాట ఇచ్చాను అని చెప్పి వినయ్ ఆ లెటర్లో రాసుకుని వచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, నా హనీ పక్కనే నేను ఉండాలి, నన్ను నా హనీ పక్కనే దహనం చేయండి, ఇది నా ఆఖరి కోరిక. మీ అందరి నుండి నేను కోరుకునేది ఇది ఒక్కటే. పాపం ఆ పిచ్చిది ఎట్లా ఉంటుందో అనుకుంటున్నాను నేను లేనిదే అని చెప్పి నేను కూడా పైకి వెళ్ళి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి. కానీ దానికి తెలియంది ఏంటంటే అది లేకుండా నేను ఉండలేను అని. ఇది క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం అయితే కాదు. ఈ సమాజంలో నా బంగారు తల్లి లేనిదే నేను లేను అని చెప్పి చాలా భావోద్వేగంతో వినయ్ ఈ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అండ్ అలాగే స్నేహితుల గురించి కూడా దీంట్లో రాసుకుని వచ్చాడు. మై డియర్ అండ్ నియర్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్. అమ్మ, నాకు నీ గురించే భయం అవుతుంది. ప్లీజ్ నన్ను ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి కష్టపడడానికి ప్రతిఫలం ఇవ్వలేకపోతున్నా, నన్ను క్షమించమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ గురించి లెటర్లో చాలా కన్నీరు మున్నీరు అవుతూ రాసిన లెటర్ మనం చదువుతూ ఉన్నాము. ఎక్స్క్లూజివ్గా మన యూటీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ప్రస్తుతం. నీ కన్నీటి బాధ ఎవరితో చెప్పుకోలేంది, ఇది నాతో అవ్వడం లేదమ్మా. నాకు అన్నిటి బాధ నేను ఎవరితో చెప్పుకున్నా నన్ను ఓదార్చలేరు, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నాతో అవ్వడం లేదు అని చెప్పి అమ్మ జాగ్రత్త, నా ప్రాణాన్ని మీ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నాన్న జాగ్రత్త, కనీసం నన్ను చూడటానికి ఒక్కసారైనా ఇంటికి రండి అని చెప్పి రాశారు. సో ప్రస్తుతం
ఏదైతే లెటర్ రాశాడో వినయ్ హితవర్షినికి సంబంధించి ఆ లెటర్ మొత్తం చదివాము. సో ఏం జరిగింది, ఆఖరి ఫోన్ వినయ్తోనే మాట్లాడినట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఆ ఫోన్లో ఇద్దరి మధ్య కూడా ఏం సంభాషణ జరిగింది, అంత క్షణికావేశంలో ఎందుకని హితవర్షిని రైల్వే స్టేషన్లోనే ఉండడంతో రైల్వే పట్టాల మీదకి వెళ్ళి ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది హితవర్షిని కూడా, ఆ ఫోన్లో సంభాషణ ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అనే దాన్ని కనుక్కోవడానికి పోలీసులు ట్రై చేస్తూ ఉన్నారు. హితవర్షిని ఇలా చేసింది అని తెలియగానే ఒక లెటర్ రాసి వినయ్ కూడా బలవన్మరణానికి పాల్పడడం, ఆ ఊరంతా కూడా కన్నీటి పర్యంతంలో ముంచేసింది. కుటుంబ సభ్యులను అయితే ఓదార్చలేని పరిస్థితి, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ శోక సంద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఇటు హితవర్షిని ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే ఇటు వినయ్ కుటుంబం అందరూ కూడా అక్కడ చేరుకుంటూ ఉన్నారు. అందరూ కూడా కన్నీటి శోక సంద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. వాళ్ళని ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలు కూడా ఇలా చేయడం, మరి నిజంగానే ఇంట్లో వాళ్ళకి ప్రేమ గురించి తెలిసి వాళ్ళు ఏమైనా అన్నారా, లేకపోతే ఇంట్లో వాళ్ళు మందలించడంతోనే, లేకపోతే బెదిరించారా, లేకపోతే ఇంట్లో వాళ్ళ గురించి భయపడి హితవర్షిని ఇలాంటి నిర్ణయం తీసుకుందా, ఏం జరిగింది ఇద్దరి మధ్యలో, కుటుంబం మధ్యలో అనేది పోలీసులే దర్యాప్తులో తేల్చాలి. ప్రస్తుతం ఆ లెటర్లో కూడా చాలా క్లియర్గా రాశాడు వినయ్, నన్ను కూడా హితవర్షిని పక్కనే దహనం చేయండి అని చెప్పి కూడా రాశారు. ఇది నా ఆఖరి కోరికంటూ కూడా చెప్పుకుని వచ్చాడు. అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. వేనంక వినయ్ బాబు దండపల్లి మండలం రాజంపేట విలేజ్ చెందినటువంటి 20 సంవత్సరాల అబ్బాయి క్యాస్ట్ కుమారి అనే వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం పూట 2 గంటల ప్రాంతంలో వెంకట్రావుపేట శివార్లో ఉన్నటువంటి బుచ్చాయిపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఒక వ్యవసాయ భవనంలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన యొక్క ప్రేమ విఫలమైందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లి అయినటువంటి వేనంక రాజాబ దరఖాస్తు ఇవ్వగా ఇట్టి విషయమై కేసు నమోదు చేసుకొని 174 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. 9/2025 వేనంక వినయ్ బాబు దండపల్లి మండలం రాజంపేట విలేజ్ చెందినటువంటి 20 సంవత్సరాల అబ్బాయి క్యాస్ట్ కుమారి అనే వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం పూట 2 గంటల ప్రాంతంలో వెంకట్రావుపేట శివార్లో ఉన్నటువంటి బుచ్చాయిపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఒక వ్యవసాయ భవనంలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన యొక్క ప్రేమ విఫలమైందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లి అయినటువంటి వేనంక రాజాబ దరఖాస్తు ఇవ్వగా ఇట్టి విషయమై కేసు నమోదు చేసుకొని 174 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం పోలీసులు కూడా చెప్తున్నారు దర్యాప్తు చేయాలని. నిజంగానే వీళ్ళిద్దరూ బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. ఇటు హితవర్షిని ఎందుకని ఎలా చేస్తుంది, హితవర్షిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వెంటనే ఇక్కడ వినయ్ కూడా ఊర్లో ఉన్న బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక లెటర్లో కూడా చాలా క్లియర్గా రాసుకుని వచ్చాడు. బట్ ఎందుకు ఇలా చేశారు అనేది మాత్రం అక్కడ మెన్షన్ చేయలేదు. హితవర్షిని కూడా ఆత్మహత్య చేసుకునే ముందు ఫోన్లో మాట్లాడింది వినయ్తో. సో ఆ ఫోన్ సంభాషణలు ఇద్దరి మధ్య ఏం జరిగింది, అప్పటి వరకు ఊర్లో ఉన్న అమ్మాయి చదువుకోవడానికి నేను హైదరాబాద్లో చదువుకుంటుంది కాబట్టి హైదరాబాద్ చేరుకోగానే ఎందుకు ఇలాంటి పని చేసింది, ఇంట్లో ఏమైనా జరిగిందా, వాళ్ళు ఏమైనా బలవంత పెట్టారనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.